అందరికీ నమస్కారం అండి. నేను రమ్య, శ్రీ రాగరమ్య కల్చరల్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్. ఈరోజు ఎంతో ఘనంగా మహిళా మణిహారం అని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ జరుపుకున్నాము. మధ్యాహ్నం 1:30 నుంచి ఇప్పుడు 10 వరకు కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఈరోజు విమెన్ వరల్డ్ రికార్డ్ అని ఇచ్చాము. ఎంతో మంది మహిళలు వచ్చి వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని శారీ వాక్ పెట్టాము. అందులో నీరు ఠాకూర్ అని సోషల్ యాక్టివిస్ట్ అండ్ క్లాసిక్ టైటిల్ విన్నర్ మిసెస్ హైదరాబాద్ 2018 ఆవిడని జడ్జ్ గా ఇన్వైట్ చేశాము. 25 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ విన్నర్స్ గా అనౌన్స్ చేశాము. మిగతా వాళ్ళందరికీ విమెన్ వరల్డ్ రికార్డ్ అనే సర్టిఫికేట్ ని ప్రెజెంట్ చేశాము, క్రౌన్స్ పెట్టాము. ఆ తర్వాత సంగీతం కార్యక్రమాలు జరిగాయి. ఎంతో మంది చిన్నారులు వచ్చి ఇక్కడ పాటలు పాడారు, గురువులు ఇంకా వీణాలు ప్లే చేశారు. ఆ తర్వాత డాన్స్, కూచిపూడి, భరతనాట్యం పెట్టాము. అవి కూడా అద్భుతంగా ఇప్పటి వరకు చిన్నారులందరూ రేపు పరీక్ష పెట్టుకొని కూడా ఎంతో మంది చిన్నారులు ఇక్కడ చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ రోజు దగ్గర 200 అబౌవ్ పార్టిసిపెంట్స్ తోటి మేము ఇక్కడ విమెన్ వరల్డ్ రికార్డ్ అనేది చేశాము. అందరూ చాలా సంతోషంగా వెళ్ళారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 23 రోజు భారతీయ నాట్య వైభవం అని తెలంగాణ వరల్డ్ రికార్డ్ ఇచ్చాము. అలాగే ఈరోజు విమెన్స్ డే సందర్భంగా విమెన్ వరల్డ్ రికార్డ్ ఇచ్చాము. మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ రోజు విమెన్ వరల్డ్ రికార్డ్ ఇచ్చాము అండ్ బాల పురస్కారాలు అని మా సంస్థ తరపున ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము. కౌస్తుభాకి, కృష్ణనయనకి వాళ్ళకి బిరుదులు ఇచ్చాము. నాట్య సుధా అండ్ నృత్య నందిని అని వాళ్ళిద్దరికి వాళ్ళు 200కి పైగా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము. అలా ఎవ్రీ ఇయర్ బాల పురస్కారాలు మా సంస్థ తరపున ఇవ్వాలని మేము అనుకున్నాం అనమాట. సో అనౌన్స్ చేస్తే చాలా మందికి రీచ్ అవ్వలేదు కాబట్టి ఈరోజు ఇద్దరికే ఇచ్చాము. సో నెక్స్ట్ ఇయర్ నుంచి బాల పురస్కారాలు కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాము. ఈరోజు ఇద్దరికి ఇచ్చాము. అలాగే మావి కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయండి. మొన్న ఫిబ్రవరి 23కి ఇదే వేదిక చేసాము. భారతీయ నాట్య వైభవం అని 108 స్టూడెంట్స్ తోటి చేసాము. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణిహారం అని 200 అబౌవ్ పార్టిసిపెంట్స్ చేశారు. పిల్లలు, పెద్దలు అందరూ. ఒక 78 ఇయర్స్ ఆమె కూడా వచ్చి ఇక్కడ పాట పాడి వెళ్ళిందండి. సో అలా ఏజ్ లిమిట్ ఏం లేదు మన సంస్థకి. ఎన్ని రోజుల నుంచి కృషి అనేది ఏముండదండి. మనం అనుకుంటే చేసేయాలి అని ముందుకు వెళ్ళిపోవడమే తప్ప అందరి ప్రోత్సాహం, సపోర్ట్, ముఖ్యంగా గురువులు, పిల్లలు, పార్టిసిపెంట్స్, పేరెంట్స్. ఈరోజు అతిథులను కూడా చూశారు కదా. సుధీర్ రెడ్డి అని తను చార్టర్డ్ అకౌంటెంట్ వచ్చారు. మన లయన్ రమణారావు గారని మన నేషనల్ కోఆర్డినేటర్ వరల్డ్ రికార్డ్స్, తను తెలంగాణ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. ఈరోజు విమెన్ వరల్డ్ రికార్డ్ కూడా ఇచ్చారు. అండ్ మళ్ళీ మన సెంట్రల్ టెలికమ్యూనికేషన్స్ చైర్మన్ గా నిన్ననే ఎన్నికైన జాన్ వెస్లీ గారు వచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఢిల్లీ. అండ్ ఇంకా ఎవరు వచ్చారు అతిథులు, రామదాస్ గారు అని మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన కూడా వచ్చారు. ఇంకా చాలా మంది వచ్చారండి అతిథులు. మహిళా దినోత్సవంకి వాళ్ళు కూడా వచ్చి పిల్లలకి సర్టిఫికేట్స్, మెడల్స్, మెమెంటోస్ ఇవన్నీ అందజేస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఇలా మీరందరూ కూడా ప్రోత్సహిస్తుంటే మేము ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తుంటాము. యుఎస్ నుంచి కూడా ఒక అమ్మాయి వచ్చి పర్ఫామ్ చేసిందండి. ఆమె మన తెలుగు అమ్మాయి కూడా కాదు, అక్కడే అమ్మాయి, కానీ ఇక్కడ మన తెలుగు దీనికి పర్ఫామ్ చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా సంతోషంగా వెళ్ళింది. ఈఫా ఆమె పేరు. మన భాష రాదు, ఏమీ రాదు, అయినా కానీ మన నృత్యం నేర్చుకొని ఇక్కడ ప్రదర్శించింది. యుఎస్ నుంచి కేవలం ప్రోగ్రామ్ కోసమే వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఇప్పటి వరకు చేసిన చిన్నారులందరూ కూడా యుఎస్ లో ఉన్న హేమ వనసర్ల గారి స్టూడెంట్స్. అలా మన దగ్గరికి మన హైదరాబాద్, మన ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్సే కాకుండా వేరే అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. చాలా మంది వచ్చారు. ఈ రోజు కూడా ఎక్కడెక్కడో చాలా దూరం నుంచి వచ్చారు. ప్రతిసారి కూడా అలాగే వస్తారు. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా కేవలం ప్రోగ్రామ్ కోసమే మన అబుదాబి, సింగపూర్, మలేషియా ఇట్లా కేవలం ఈ ప్రోగ్రామ్ కోసం దుబాయ్, గుజరాత్, అహ్మదాబాద్ ఇవన్నీ చాలా నార్త్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. అలా డాక్టర్స్, ఇంజనీర్స్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ ఉన్నా కానీ
ఈ క్లాసికల్ డాన్స్ పట్ల, మ్యూజిక్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఆ, చాలా మంచిగా నేర్చుకొని ఇలా ప్రజెంట్ చేయడానికి వస్తుంటారు. సంస్కృతి పైన ప్రేమ, అభిమానం. వాళ్ళకి కళల పట్ల ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించి ఇలా వచ్చి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈ అమెరికా అమ్మాయికి ఎన్ని రోజులు నేర్పిస్తారు మేడం? నేను ఆర్గనైజర్ అండి, వాళ్ళ గురువు గారు అని రాధికా గారు. ఇప్పుడు వచ్చిన చిన్నారుల గురువు గారు యుఎస్ లో ఉంటారు, వాళ్ళు హేమ వనసర్ల. మాధురి గారని, ఇదిగో మనకి ఇంకా మన ప్రశాంతి అని ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పద్మప్రియ గారని, ఇంకా ప్రశాంతి, చాలా మంది వచ్చారండి గురువులు. ఓకే మేడం. ఓకే మేడం.